బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పుడే సభా ప్రాంగణానికి విచ్చేసిన గౌరవ ప్రీతి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుతున్నాం. అదేవిధంగా సభా ప్రాంగణంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరో బీసీ ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరి గారికి, శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకి, మంత్రులకి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర బీసీ డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు తెలంగాణ ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా చేపడుతోంది. బీసీ డిక్లరేషన్ల కోసం ఢిల్లీ కాంగ్రెస్ లో పోరు చేపట్టిన నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా కొనసాగుతోంది. ఎంపీల మద్దతు కూడా ఈ ధర్నాకున్న నేపథ్యంలో అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ జంతర్ మంతర్ లో అమలు చేయాలని దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని షెడ్యూల్ 9 లో కూడా రిజర్వేషన్ అంశాన్ని చేర్చాలనే అంశం పైన కూడా కాంగ్రెస్ పోరుబాట ధర్నా ప్రారంభమైంది. మరి సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎంపీలు, అదేవిధంగా సంబంధించిన ఎంపీలంతా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా చైర్మన్ అంతా కూడా సభస్థలంలో చేరుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా కూడా రిజర్వ్ చేయవచ్చు. పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులంతా కూడా ఈ సమావేశం హాజరవడం జరిగింది. ఉదయం 11 సాయంత్రం 5 గంటల వరకు కూడా ధర్మ కొనసాగుతుంది. కూడా అది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సంబంధించిన ప్రియాంక గాంధీ మరి కొంతమంది నేతలు కూడా సమావేశానికి ప్రధానంగా ఈ ధర్నా కార్యక్రమానికి కూడా చెప్తున్నారు. సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా హాజరవ్వడం జరిగింది. ఇక ధర్నాకు సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగబోతుంది. ఇప్పటికే పార్లమెంట్ లో ఎంపీలంతా కూడా ఒక వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఆ వాయిదా తీర్మానానికి సంబంధించి కూడా మరోవైపు కూడా పార్లమెంట్ లో కూడా చర్చించాల్సిందిగా కూడా ఎంపీలంతా కూడా కొంత డిమాండ్ చేస్తున్న నేపథ్యం 42% రిజర్వేషన్లు దాని యొక్క ఆవశ్యకత ఏంటి, బీసీలకు 42% రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సింది. 42% రిజర్వేషన్లు ఈ స్థానిక ఎన్నికల్లో అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక ముసాయిదా అటు రాష్ట్రపతి వద్ద కూడా పెండింగ్ లో ఉంది. అయితే ప్రధానంగా దానికి సంబంధించిన అంశంలో కూడా రాష్ట్రపతి నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. రాష్ట్రపతికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులంతా కూడా ఇప్పటికే రాష్ట్రపతి యొక్క అపాయింట్మెంట్ కోవడం జరిగింది. ఒకవేళ అపాయింట్మెంట్ వస్తే రేపు రాష్ట్రపతిని కూడా కలిసేందుకు కూడా వారంతా కూడా సిద్ధమవుతున్న నేపథ్యం. రేపు సాయంత్రం వరకు కూడా మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది నేతలంతా కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ అంశంలో అత్యంత క్లారిటీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 40% రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉందని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ స్వచ్ఛంద సంఘాలు సైతం కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారంతా కూడా ఈ ధర్నాకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పోరుబాట పేరుతో కూడా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యం ప్రస్తుతం మనం చూడొచ్చు. విజువల్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హాజరవుతున్న నేపథ్యంలో వారంతా కూడా పూర్తిగా కూడా ఈ సమావేశానికి సంబంధించి పూర్తిగా నేతలతో ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కనువిప్పు కావాలని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము తీసుకున్న చరిత్రాత్మక బిల్లులు 2 ఆమోదింపజేసుకోవాలని, సుప్రీంకోర్టు సీలింగ్ అధిగమించాలని, ఇవన్నీ కూడా కేంద్రం తెలవాలి.
తెలంగాణలో బీసీల రిజర్వేషన్ ఎంత ఆవశ్యకతుందో తెలవాలని ఉద్దేశించి మహాధర్నా చేస్తున్నాను. ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మిగతా పార్లమెంట్ సభ్యులు, ఇతర పార్టీల సభ్యులు పాల్గొంటారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇక పార్టీకి సంబంధించి కేసీ వేణుగోపాల్, మొత్తం ఇండియా కూటమికి సంబంధించిన 100 మంది ఎంపీలతో కూడా ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ధర్నా కూడా మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన ఎస్పీ కావచ్చు, అదేవిధంగా శివసేనకు సంబంధించిన పార్టీలు కావచ్చు, వారంతా కూడా ఇప్పటికే ధర్నాకు మద్దతు ఇచ్చారని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి కాసేపట్లో ధర్నా ప్రారంభం కాబట్టి దీనికి సంబంధించి నేతలంతా కూడా హాజరవుతారని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా 42% రిజర్వేషన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆమోదం తెలపాలి. రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుకు సంబంధించి పూర్తిగా కూడా ఆమోదం తెలిపే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపడుతుంది. మరి కాసేపట్లో వేదిక వద్దకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన అధికారిక నివాసంలో ఉన్న అక్కడి నుంచి నేరుగా జంతర్ మంతర్ వద్దకు వస్తారు. సాయంత్రం వరకు కూడా ఈ ధర్నాలో ఆయన పాల్గొనబోతున్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం జార్ఖండ్ పర్యటన తెలుస్తుంది. ఆయన జార్ఖండ్ పర్యటన ముగించుకొని సాయంత్రానికి సభ వద్దకు చేరుకుని ధర్నాని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇప్పటికే 42% రిజర్వేషన్ సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంది. దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి, దాంతోపాటు ఎవరి జనాభా ఎంత అనే అంశాన్ని కూడా తేల్చాల్సిందిగా చెప్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి అత్యంత కీలకంగా ఈ అంశాన్ని తీసుకుని చెప్పాల్సి 42% రిజర్వేషన్ లో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటనేది కూడా తేలబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 15 నెలల లోపలనే కులగణన సర్వేని చేపట్టి దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచి మరి సామాజిక చేద్దామనే ఆలోచనతో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి సర్వే చేయడం అనేది జరిగింది. మేము ఆ రోజు ఏదైతే ఇచ్చి మాటనో ఆ మాటకు కట్టుబడి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా దాన్ని అమలు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వానికి ఆ రిజర్వేషన్ ని పంపిస్తే కేంద్రంలో వాళ్ళ ఆమోదం పొందకుండా ఆ రిజర్వేషన్ నుంచి ముస్లింలను మినహాయించాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి తెలవాలి ఆనాడు ఉండే రిజర్వేషన్ లో మరి